బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 30 మదీనా యొక్క గుణగణాలు. హదీస్ 91. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మదీనా పలానా ప్రదేశం నుండి పలానా ప్రదేశానికి ఒక పుణ్యక్షేత్రం. దానిలోని చెట్లను నరకకూడదు, అందులోని ఎలాంటి భ్రష్టు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టకూడదు, ఎలాంటి పాపాలు చేయకూడదు. మరియు ఎవరైతే అందులో భ్రష్టు సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారో లేదా పాప పనులు చేస్తారో వారు అల్లాహ్ మరియు దేవదూతలు మరియు సకల ప్రజల శాపానికి గురవుతారు. హదీసు 92. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చి ఒక మసీదును నిర్మించమని ఆదేశించి ఇలా అన్నారు: ఓ బనీ నజ్జార్, మీ భూమి ధరను నాకు సూచించండి. వారు దీని వెల మాకు అల్లాహ్ నుండి తప్ప మరెవరి నుండి అక్కర్లేదు అని అన్నారు. అనగా తమ భూమిని ఉచితంగా వదులుకున్నందుకు అల్లాహ్ నుండి ప్రతిఫలం ఆశించారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ అన్య మతస్థుల సమాధులను తవ్వించి భూమిని చదును చేసి ఖర్జూరపు చెట్లను నరికివేయమని ఆజ్ఞాపించారు. నరికిన ఖర్జూరపు చెట్లను మసీదు యొక్క కిబ్లా దిశలో నాటారు. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్. సంఖ్య 93. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నేను మదీనాను దాని 2 పర్వతాల మధ్య ఒక పుణ్యక్షేత్రంగా చేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బనీ హారిసా తెగ వద్దకు వెళ్ళి వారితో ఇలా అన్నారు: మీరు పుణ్యక్షేత్రం నుండి బయటికి వెళ్ళిపోయినట్లు నేను చూస్తున్నాను. కానీ చుట్టూ చూసి ఆయన ఇలా అన్నారు: లేదు, మీరు పుణ్యక్షేత్రం లోపలే ఉన్నారు. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మది వ బారిక్ వసల్లం. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మది వ బారిక్ వసల్లం. అల్లాహుమ్మా సల్లి అలా నబీనా ముహమ్మద్. హదీస్ 94. అలీ రజియల్లాహు తాలా అన్హు గారి కథనం: మా వద్ద అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త నుండి వచ్చిన ఈ రాతపూర్వక పత్రం తప్ప మరేమీ లేదు. దానిలో ఇలా రాయబడి ఉంది: మదీనా హైర్ పర్వతం నుండి పలానా ప్రదేశానికి ఒక పుణ్యక్షేత్రం. మరియు ఎవరైతే అందులో ఒక మత భ్రష్టత్వాన్ని ప్రవేశపెడతారో లేదా పాపం చేస్తారో లేదా అటువంటి నూతన ఆవిష్కర్తకు అందులో ఆశ్రయం ఇస్తారో వారు అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. వారు తప్పనిసరి లేదా ఐచ్ఛిక ఆరాధన సత్కర్మలు ఏవి అంగీకరించబడవు. మరియు ఏ ముస్లిం అయినా మంజూరు చేసిన ఆశ్రయాన్ని మిగిలిన ముస్లింలందరూ గౌరవించాలి. మరియు ఈ విషయంలో ఒక ముస్లింకు ద్రోహం చేసిన వాడు అల్లాహ్, దేవదూతలు మరియు సకల ప్రజల శాపానికి గురవుతారు. మరియు అతని తప్పని మరి ఐచ్ఛిక పుణ్యకార్యాలు ఏవి అంగీకరించబడవు. మరియు విముక్తి పొందిన బానిస తనను విడిపించిన వారి అనుమతి లేకుండా వారిని కాకుండా ఇతరులను స్నేహితులుగా చేసుకున్నవాడు అల్లాహ్, దేవదూతలు మరియు సకల ప్రజల శాపానికి గురవుతారు. మరియు అతని తప్పనిసరి లేదా ఐచ్ఛిక పుణ్యకార్యాలు ఏవి అంగీకరించబడవు. సంఖ్య 95. అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు గారి కథనం: అల్లాహ్ ప్రవక్త గారు ఇలా అన్నారు: ఇతర పట్టణాలను మింగివేసే ఒక పట్టణానికి వలస వెళ్ళమని నాకు ఆజ్ఞాపించబడింది. దాని పేరు యస్రిబ్, అదే మదీనా. కొలిమి ఇనుములోని మలినాలను తొలగించినట్లుగా అది చెడ్డ వ్యక్తులను బయటకు పంపుతుంది. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా నబీయనా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా నబీయనా ముహమ్మద్. సంఖ్య 96. అబూ హుమైద్ గారి కథనం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి తబూకు నుండి వచ్చాము. మదీనా సమీపానికి చేరుకున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఇది తబాహ్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. సంఖ్య 97. అబూ హురైరా గారి కథనం: మదీనాలో జింకలు మేయడం నేను చూసిన వాటిని తరుముకోను. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మదీనా దాని 2 పర్వతాల మధ్య ఉన్న ఒక పవిత్ర స్థలం.
అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. సంఖ్య 98. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పగా విన్నాను. మదీనా అత్యంత శ్రేష్టమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రజలు దానిని విడిచి వెళ్ళిపోతారు. మరియు అక్కడ అడవి పక్షులు, క్రూర మృగాలు తప్ప మరెవరూ జీవించరు. మరియు చివరిగా మరణించే వారు ముజైనా తెగకు చెందిన 2 గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను మదీనా వైపు తోలుకు వెళ్తుంటారు. కానీ అక్కడ వారికి ఎవరూ కనిపించరు. మరియు వారు తానియత్ అల్ వదా లోయకు చేరుకున్నప్పుడు వారు ముఖం మీద పడి చనిపోతారు. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. సంఖ్య 99. అబూ జుహైర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను. యమన్ జయించబడుతుంది మరియు కొంతమంది ప్రజలు మదీనా నుండి వలస వెళ్తారు మరియు తమ కుటుంబాలను మరియు వారికి విధేయులైన వారిని యమన్కు వలస వెళ్ళమని ప్రోత్సహిస్తారు. వాస్తవానికి మదీనా వారికి మరింత శ్రేష్టమైనది. కానీ వారికి ఆ విషయం తెలిసి ఉంటే షామ్ కూడా జయించబడుతుంది మరియు కొంతమంది ప్రజలు మదీనా నుండి వలస వెళ్తారు మరియు తమ కుటుంబాలను మరియు తమకు విధేయులైన వారిని షామ్కు వలస వెళ్ళమని ప్రోత్సహిస్తారు. వాస్తవానికి మదీనా వారికి మేలైనప్పటికీ వారికి తెలిస్తే బాగుండును. ఇరాక్ జయించబడుతుంది మరియు కొంతమంది ప్రజలు మదీనా నుండి వలస వెళ్తారు మరియు తమ కుటుంబాలను మరియు తమకు విధేయులైన వారిని ఇరాక్ వలస వెళ్ళమని ప్రోత్సహిస్తారు. వాస్తవానికి మదీనా వారికి మేలైనప్పటికీ వారికి తెలిస్తే బాగుండును. హదీసు 100. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు. నిశ్చయంగా ఒక పాము ప్రమాదంలో ఉన్నప్పుడు తన కన్నంలోకి తిరిగి వెళ్ళినట్లుగా విశ్వాసం మదీనాకు తిరిగి వస్తుంది. అల్లాహుమ్మా సల్లి అలా నబీనా ముహమ్మద్. హదీసు 101. సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను. మదీనా ప్రజలకు వ్యతిరేకంగా కుట్ర పన్నేవాడెవడైనా నీటిలో ఉప్పు కరిగిపోయినట్లుగా వాడు కూడా నాశనం అవుతారు. అల్లాహుమ్మా సల్లి అలా నబీయనా ముహమ్మద్. సంఖ్య 102. ఉసామా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలోని కోటలలో లేదా ఎత్తైన భవనాలలో ఒక కోట పైభాగంలో నిలబడి ఇలా అన్నారు. నేను చూస్తున్నది మీరు చూస్తున్నారా? నిస్సందేహంగా మీ ఇళ్లలో కష్టాలు సంభవించే ప్రదేశాలను నేను చూస్తున్నాను మరియు ఈ కష్టాలు వాన చినుకులు పడే ప్రదేశాల వలె లెక్కలేనన్ని ఉంటాయి. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. సంఖ్య 103. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. అల్ మసీహు దజ్జాల్ కలుగజేసిన భయం మదీనాలోనికి ప్రవేశించదు మరియు ఆ సమయంలో మదీనాకు 7 ద్వారాలుంటాయి మరియు ప్రతి ద్వారం వద్ద 2 దేవదూతలు వాటికి కాపలాగా ఉంటారు. అల్లాహుమ్మా సల్లి అలా నబీయనా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా నబీయనా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా నబీయనా ముహమ్మద్. సంఖ్య 104. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. మదీనా ప్రవేశ ద్వారాలకు లేదా రహదారులకు దేవదూతలు కాపలాగా ఉన్నారు. ప్లేగు వ్యాధి కానీ అద్దజ్జాల్ కానీ దాని లేనికి ప్రవేశించలేవు. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా నబీయనా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా నబీయనా ముహమ్మద్. సంఖ్య 105. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు. మక్కా మరియు మదీనా తప్ప అద్దజ్జాల్ ప్రవేశించని పట్టణం మరొకటి ఉండదు మరియు మక్కా మరియు మదీనా రెండింటి ప్రవేశ మార్గం
అంతటా దేవదూతలు వరుసలలో నిలబడి అతని నుండి దానిని కాపాడుతూ ఉంటారు. ఆ తర్వాత మదీనా దాని నివాసులతో సహా 3 సార్లు కంపిస్తుంది. 3 అంటే 3 భూకంపాలు వస్తాయి. మరియు అల్లాహ్ దాని నుండి అవిశ్వాసులందరినీ, మునాఫికులందరినీ బహిష్కరిస్తారు. హదీసు 106 అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త మాకు అద్దజ్జాల్ గురించి ఒక సుదీర్ఘమైన కథనాన్ని చెప్పారు. అందులో ఆయన ప్రస్తావించిన అనేక విషయాలలో ఆయన చెప్పిన ఈ మాట కూడా ఉంది. అద్దజ్జాల్ వస్తాడు మరియు మదీనా ప్రవేశ ద్వారాల గుండా అతను వెళ్ళడం నిషిద్ధం. అతను మదీనా వెలుపల ఉన్న కొన్ని ఉప్పినీటి బంజరు ప్రాంతాల్లో దిగుతాడు. ఆ రోజున శ్రేష్ఠుడైన వ్యక్తి లేదా శ్రేష్ఠులలో ఒకడు అతని వద్దకు వచ్చి, అల్లాహ్ ప్రవక్త మాకు వివరించిన దజ్జాల్ నువ్వేనని నేను సాక్ష్యమిస్తున్నాను అని అంటాడు. అద్దజ్జాల్ ప్రజలతో, నేను ఈ వ్యక్తిని చంపి మళ్ళీ బ్రతికిస్తే మీరు నా వాదనను సందేహిస్తారా అని అడుగుతారు. అందుకు వారు లేదు అని సమాధానమిస్తారు. అప్పుడు అద్దజ్జాల్ ఆ వ్యక్తిని చంపి తిరిగి బతికిస్తాడు. ఆ వ్యక్తి, ఇప్పుడు నీ నిజ స్వరూపం నాకు మునపటికన్నా బాగా తెలిసింది అని అంటాడు. అద్దజ్జాల్, నేను అతన్ని చంపాలనుకుంటున్నాను కానీ చంపలేకపోతున్నాను అని అంటాడు. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వబారిక్ వసల్లం. సంఖ్య 107 జాబీర్ గారి కథనం ప్రకారం ఒక బెదూయిన్ ప్రవక్త వద్దకు వచ్చి ఇస్లాంను స్వీకరిస్తానని విధేయత ప్రమాణం చేశారు. మరుసటి రోజు అతను జ్వరంతో వచ్చి, దయచేసి నా ప్రమాణాన్ని స్వీకరించడానికి మరియు మదీనాకు వలస వెళ్ళడానికి చేసిన ప్రమాణాన్ని రద్దు చేయండి అని అన్నాడు. ప్రవక్త ఆ అభ్యర్థనను 3 సార్లు తిరస్కరించి, మదీనా ఒక కొలిమె లాంటిది, అది మలినాలను బయటికి పంపి మంచివారిని ఎంచుకొని వారిని పరిపూర్ణులుగా చేస్తుంది అని అన్నారు. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. హదీసు 108 జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త ఉహద్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన సహచరులలో కొందరు మునాఫికులు తిరిగి వచ్చారు. విశ్వాసుల ఒక వర్గం తిరిగి వచ్చిన ఆ కపటదారులను తాము చంపుతామని వ్యాఖ్యానించగా మరొక వర్గం వారిని చంపబోమని చెప్పింది. అప్పుడు ఈ దైవవాణి అవతరించింది. అయితే ఈ కపట వేషధారుల విషయంలో మీరెందుకు 2 వర్గాలుగా విడిపోయారు? సూరా 4:88 ఆయత్. ప్రవక్త గారు ఇలా అన్నారు, అగ్ని ఇనుములోని మలినాలను ఎలాగైతే తరిమివేస్తుందో అలాగే మదీనా తన నుండి చెడ్డవారిని తరిమివేస్తుంది. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. హదీసు 109 అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నీవు మక్కాపై కురిపించిన ఆశీర్వాదాలకు రెట్టింపు ఆశీర్వాదాలను మదీనాపై కురిపించు. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. హదీసు 110 అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త గారు ప్రయాణం నుండి తిరిగి వచ్చి మదీనా గోడలను చూసినప్పుడల్లా మదీనాపై ఉన్న ప్రేమ కారణంగా ఆయన తన వాహనాన్ని వేగంగా నడిపించేవారు. ఒకవేళ ఆయన గుర్రంపై ఉంటే దానిని అత్యంత వేగంగా పరిగెత్తించేవారు. హదీసు 111 అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం బనీ సలమా ప్రజలు మసీదు సమీపానికి తరలి వెళ్ళాలని సంకల్పించారు. కానీ అల్లాహ్ యొక్క ప్రవక్త మదీనా ఖాళీ అవ్వడాన్ని ఇష్టపడలేదు మరియు ఇలా అన్నారు, ఓ బనీ సలామా ప్రజలారా, మీరు మసీదు వైపు వేసే అడుగులకు ప్రతిఫలం లభిస్తుందని మీరు అనుకోవడం లేదా? కాబట్టి వారు తమ పాత స్థలాల్లోనే ఉండిపోయారు. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్. అల్లాహుమ్మా సల్లి అలా నబీనా ముహమ్మద్. హదీస్ 112 అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా ఇంటికి మరియు నా ఉపన్యాస వేదికకు మధ్యలో స్వర్గంలోని తోటలలో ఒక తోట ఉంది మరియు నా ఉపన్యాస వేదిక నా సరస్సు ఊట అల్ కౌసర్ మీద ఉంది. హదీస్ 113 ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా చేరుకున్నప్పుడు అబూబకర్ మరియు బిలాల్ రజియల్లాహు అన్హుమా అనారోగ్యానికి గురయ్యారు. అబూబకర్ రజియల్లాహు అన్హు జ్వరం తీవ్రమైనప్పుడు ఆయన ఈ పద్యాన్ని పఠించేవారు. ప్రతి ఒక్కరూ తమ ప్రజలతో కలిసి జీవిస్తున్నారు,
అయినప్పటికీ మృత్యువు అతని పాద రక్షగల తాడులా కన్నా దగ్గరగా ఉంది. మరియు బిలాల్ రజియల్లాహు అన్హుకు జ్వరం తగ్గినప్పుడు అతను ఇలా పఠించేవాడు, నేను ఇగ్దర్ మరియు జలీల్ సువాసన గడ్డి రకాల గల ఇగ్దర్ మరియు జలీల్తో చుట్టుముట్టబడిన ఒక లోయలో రాత్రి గడిపితే ఎంత బాగుండును. ఒకానొక రోజు నేను మజన్నా నీటిని త్రాగగలిగితే ఎంత బాగుండును. మరియు ఆ 2 పర్వతాలు శ్యామ మరియు తఫిల్ నాకు ప్రత్యక్షమైతే ఎంత బాగుండును. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఓ అల్లాహ్, షేబా బిన్ రబియా, ఉద్బా బిన్ రబియా మరియు ఉమయ్య బిన్ ఖలఫ్లను క్షమించు, ఎందుకంటే వారు మమ్మల్ని మా భూమి నుండి అంటువ్యాధుల భూమికి తరిమివేశారు. అప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా అన్నారు, ఓ అల్లాహ్, మేము మక్కాను ప్రేమించినట్లుగా లేదా అంతకంటే ఎక్కువగా మదీనాను ప్రేమించేలా మమ్మల్ని చెయ్యి. ఓ అల్లాహ్, మా సా మరియు మా ముద్ పై ఆశీర్వాదాలు కురిపించు మరియు మదీనా వాతావరణాన్ని మాకు అనుకూలంగా మార్చు మరియు దాని జ్వరాన్ని అజ్జుహ్ఫా వైపు మళ్లించు. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇంకా ఇలా అన్నారు, మేము మదీనాకు చేరుకున్నప్పుడు అది అల్లాహ్ భూములలోకెల్లా అత్యంత అనారోగ్యకరమైనదిగా ఉండేది మరియు బతాన్ లోయ, మదీనా లోయ అపరిశుభ్రమైన రంగు నీటితో ప్రవహించేది. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్, అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదినా ముహమ్మద్, అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మది వాలా ఆలి సయ్యదినా ముహమ్మది వబారిక్ వసల్లం. సంఖ్య 114. జైద్ బిన్ అస్లాం తన తండ్రి నుండి ఇలా ఉల్లేఖించారు, ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నీ మార్గంలో మాకు అమరత్వాన్ని ప్రసాదించు మరియు నా మరణం నీ ప్రవక్త నగరంలో సంభవించుగాక. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మది వాలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వాలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్.